రైతులకు నమస్కారం అండి. ప్రస్తుతం మనం నీలయగూడెంలో ఉన్నారు. మనతో పాటు కంచి సోమయ్య గారు ఉన్నారు. వాళ్ళు 13 ఎకరాలు వరి పండించారంట. వారు అసలు ఏ మందులు వాడారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి సోమయ్య గారు. నమస్కారం అండి. ఎన్ని ఎకరాలు వేసారండి పంట మీరు? నేను 13 ఎకరాలు వేసానండి. ఓకే. అంటే వెదజల్లారా లేకపోతే నాటు మొత్తం పెట్టారా? వెదజల్లటమేనండి. మొత్తం వెదజల్లటమే. అంటే వెదజల్లిన తర్వాత ఏమన్నా కలుపు మందులు ఏమైనా వాడారా? కలుపు రాకుండా? పెట్లాసిన్ ఒకటి, సాతిసిన్ ఒకటి 2 వాడినాను. ఓకే. దానివల్ల మనకు పొలంలో కలుపు ఏమీ రాలేదు. అంటే ఏ కలుపు? తుంగ, చోడంగి, ఓకే. నక్కతోకల గడ్డి, ఇవి అన్ని ఆకు జాతి అన్ని కూడా పోయినాయి. మీరు అబద్ధం చెప్తారు. నక్కతోకలు గడ్డి పోదని చెప్పి చాలా మంది అంటున్నారు. పోయిందా? పోయిందండి, నిజంగా? నిజంగానే పోయిందండి. నక్కతోకలు చాలా మందులు వాడితే కూడా నక్కతోకల గడ్డి ఒక్కటే పోదంటారు చాలా మంది. అది కూడా పోయిందా? పోయిందండి. నిజంగా రైన్ స్టార్ వాడాం కదా, దానివల్ల నక్కతోకల గడ్డి కూడా పోయింది. అంటే ఫస్ట్ టైం చాలా మంది ఎదుగుదల కోసం, మొక్క ఎదుగుదల కోసం యూరియా వేస్తారు. దాంట్లో మీరు ఏమైనా కలిపారా? దాంట్లో నేను యూరియాలో ఫస్ట్ సారి యూరియాలో సింజేమ్ లిక్విడ్, స్మూత్ 2 కలిపి చల్లాను. దానివల్ల మనకు మొక్క గ్రోత్ మంచిగా వచ్చింది, దుబ్బు వచ్చింది, గ్రీనిష్ గా ఉన్నది. అది తెగులు కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యింది. ప్రధాన సమస్య ఏంటంటే మొగి పురుగు, అచ్చుటు పురుగు. కొన్ని రోజుల తర్వాత మనకు 30 రోజుల తర్వాత వచ్చేది. దానికి ఏమైనా మందులు వాడారా? సిమ్రాన్ 50 SP, సిమ్స్టార్ ఫస్ట్ ఈ 3 కాంబినేషన్ లో స్ప్రే చేశాను. దానివల్ల మనకు మొగి తెగులు కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది మొగి తెగులు. అంటే మొత్తానికి కంట్రోల్ అయింది. అసలు నెక్స్ట్ టైం మళ్ళీ ఏమో రాలేదు? నెక్స్ట్ టైం ఏం రాలేదు. ఇంకా మనకు మొగి తెగులు మంచిగా కంట్రోల్ అయింది. తెగులు కంట్రోల్ అయింది. దాని తర్వాత మెడరుపు కానీ, పాంపోడ తెగులు కానీ ఏమైనా వచ్చినాయా? పాంపోడ తెగులు వచ్చింది. దానికి మనము రివోల్టాప్ ప్లస్ వాల్డామైసిన్ 2 కాంబినేషన్ లో వాడాము. దానికి మనకు అది కూడా కంట్రోల్ అయింది మంచిగా. పాంపోడ, మెడరుపు అన్ని కూడా పొలం చూస్తే నీట్గానే ఉంది. అంటే దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు? దిగుబడి మనకు 40 నుంచి 42 బస్తాల దాకా వచ్చే అవకాశం ఉన్నది. అంతే. అంటే కొంతమంది 45 దాకా కూడా పండిస్తామని చెప్పేసి అంటున్నారు. 40 కాదు, కొంతమందికి 50-52 కూడా వచ్చింది. కాకపోతే మనకైతే 40 నుంచి 42 బస్తాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు దిగుబడి తగ్గిందంటే? అంటే వాళ్ళది సీడ్ వేరే సీడ్, మనది ఈ సీడ్. మన సీడ్ కి ఈ మందులు పనిచేసినాయి అంటారా? మంచిగా పనిచేసినాయి అండి. సినర్జీ కంపెనీ మందులు వాడాను, మొత్తము మంచిగా పనిచేసినాయి. మళ్ళీ వాడాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ సార్ కూడా వాడాలనుకుంటున్నాను. మనకు పొలం అయితే మంచిగా ఉన్నది, కలుపు నిర్మూలించడం ఈ మందులతోటి. మొగి తెగులు, పాము పొడ ఇవన్నీ కూడా కంట్రోల్ అయినాయి కాబట్టి మళ్ళీ కూడా మందులు మంచిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాడతామని అనుకుంటున్నాను. కొంతమంది కలుపు మందు కొట్టిన తర్వాత కూడా అక్కడక్కడ కలుపు వస్తుంది, దాని మనుషులతో పీకి ఇచ్చేవాళ్ళు. నా దాంట్లో కలుపు ఏం రాలేదు కాబట్టి కూలీల ఖర్చు కూడా తగ్గింది నాకు. ఈ మందులు అయితే మంచిగా పనిచేసినాయి సినర్జీ కంపెనీ వాళ్ళు. చూశారు కదండి రైతు మాటలు. రైతు ఏం చెప్తున్నారు అంటే సినర్జీ కంపెనీ అయితే మంచిగా పనిచేసినాయి, మీరు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మీరు కూడా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా, హ్యాపీగా ఉన్నామండి ఈ మందులు వాడటం వల్ల. ఈ సినర్జీ కంపెనీ మందులు అయితే మంచిగా పనిచేసినాయి నాకు, నేను వాడినా కాబట్టి చెప్తున్నాను. ఈ సినర్జీ కంపెనీ మందులు వాడటం వల్ల పొలం మంచిగా వచ్చింది నాకు. కలుపు నిర్మూలించాను, పురుగు తెగుళ్లను, మేడెరుపు, పాము పొడ వీటన్నిటిని కూడా నేను నిర్మూలించుకోగలిగాను.